హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మీతో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే సేమియా ఉప్మా. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటివి ఏమీ లేనప్పుడు మన బ్రెయిన్లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఉప్మా. ఈ ఉప్మా రెసిపీస్లో సేమియా ఉప్మా అంటే చాలామందికి ఇష్టం, అలాగే కొంతమందికి నచ్చదు. ఈ వీడియోలో సేమియా ఉప్మాని చాలా టేస్టీగా అలాగే చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఆయిల్ గీ బాగా హీట్ అయ్యేంత వరకు ఇలా మెల్ట్ చేసుకొని హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం అందులోకి ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం అందులోకి జీరా కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆవాలు జీరా అనేది మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందులోనే మనం ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, జీడిపప్పు అనేది కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ జీడిపప్పు వల్ల. చూడండి, మనకి జీడిపప్పు అనేది ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి. ఆనియన్స్తో పాటు చిల్లీస్ కూడా వేసుకొని చక్కగా ఆనియన్స్ని చిల్లీస్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనకి. సో అందుకని మనం ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చక్కగా కలుపుకుంటూనే ఉండాలి. ఇందులో మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నటువంటి గార్లిక్ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గార్లిక్ వేసుకోవడం వల్ల మనకి సేమియా ఉప్మా అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, కొంచెం అల్లం కూడా వేసుకున్న తర్వాత ఇలా చక్కగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనం ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా చేయడం వల్ల మనకి సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, మొత్తం ఇలా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఆనియన్స్ అలాగే కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ సేమియా ఉప్మా చేసేటప్పుడు మనకి మెయిన్ పోపు అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనం ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా మొత్తం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఆనియన్స్ అనేవి మరీ మాడిపోకూడదు. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా కలర్ వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియా తీసుకుంటే 1.5 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా నేనైతే ఈ 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ వరకు బాయిల్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలి. చూడండి, మనకి వాటర్ అనేది ఇలా చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం సేమియాల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, సేమియాల్ని నిదానంగా యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే సేమియా అనేది మనకు మెత్తగా వచ్చేస్తుంది. సో పొడి పొడిగా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేసేయాలి. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో టేస్టీ అయిన వేడి వేడి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి సేమియా ఉప్మా అనేది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.